ఆ డోర్ బెల్ సౌండ్కి ఇద్దరు ఈ లోకంలోకి వచ్చి ఇవాన్ అసహనంగా మొహం పెడితే ఇషిక ముసిముసిగా నవ్వుకుంటూ వెళ్ళండి వెళ్ళండి, డిన్నర్ వచ్చినట్టుంది అంటూ ఇవాన్ని వదిలించుకొని వాష్రూంలోకి వెళ్ళిపోయిన ఇషిక ఫ్రెష్గా స్నానం చేసి తన ఒంటి నొప్పులన్నీ పోగొట్టుకొని ఇవాన్ ఇచ్చిన టీషర్ట్ వేసుకొని బయటికి వచ్చేసరికి ఇవాన్ నీట్గా ఫుడ్ మొత్తం సోఫా సెట్ దగ్గర అరేంజ్ చేసి పెట్టేసి ఉంచాడు. అప్పటికే రూమ్ నీట్గా క్లీన్ అయి ఉండటం చూసిన ఇషిక కళ్ళు పెద్దవి చేసి మీరు రూమ్ క్లీన్ చేయమని ఎవరినైనా పిలిపించారా అని అడిగింది చాలా కోపంగా. హా అవును, ఎందుకంత కోపం? నువ్వు అలసిపోయావు కదా, అందుకే క్లీన్ చేయమని చెప్పి రూమ్ బాయ్ని పిలిపించాను అని నార్మల్గా అన్న ఇవాన్ మీదకి ఇషికకు చాలా కోపంగా వెళ్తూ సిగ్గులేదు ఆ మాట చెప్పడానికి? మన ప్రైవసీలోకి వేరే వాళ్ళని మీరు రానిస్తారా? పైగా అదంతా జరిగిన తర్వాత నలిగిపోయిన బెడ్ మొత్తం చూసి వాళ్ళు మన గురించి ఏమనుకొని ఉంటారు అంటూ పూర్తిగా ఇవాన్ మీదకి వెళ్ళి మీరు రోజు రోజుకి సిగ్గు లేకుండా తయారవుతున్నారు అని అరుస్తూ ఉంటే ఇవాన్ సడన్గా ఇషిక పెదవులు అందుకొని తన మాటలు ఆపేసి తన ఒడిలోకి లాక్కున్నాడు. దెబ్బకి షాక్ అయిన ఇషిక కళ్ళు పెద్దవి చేస్తే ఇవాన్ అదేమీ పట్టించుకోకుండా ఇషిక పెదవుల మీద స్మూత్గా కిస్ చేస్తూ ఇషిక నార్మల్ అయ్యిందనుకున్నాక తన పెదవులు వదిలి ప్రతిదానికి అరుపులేనా, నార్మల్గా థింక్ చేయొచ్చు కదా. పైగా ఇలాంటి హనీమూన్ సూట్స్లో ఇటువంటివన్నీ కామన్. మన ప్రైవసీలోకి వాళ్ళని నేనెందుకు రానిస్తాను? జస్ట్ బెడ్షీట్ నేను క్లీన్ చేశాక రూమ్ వరకు వాళ్ళని క్లీన్ చేయమని రప్పించాను. అందుకే వాష్రూమ్ బయట లాక్ చేశాను. బై గాడ్స్ గ్రేస్ నువ్వు డోర్ కొట్టలేదు అని సీరియస్గా చెప్తూ తన బేస్ పెంచగానే ఇషిక తగ్గి అది కాదు ఇవాన్ గారు, అలా అలా ఎవరైనా చూస్తే మన గురించి ఏదైనా అనుకుంటారు కదా అని ఏడుపు మొహంతో అంటే ఇవాన్ ఇషిక కణత మీద పొడుస్తూ ఎక్కువగా ఆలోచించకు, నీ ఆలోచనలు చాలా దూరం వెళ్తున్నాయి. చెప్పాను కదా ఇదంతా కామన్ అని ఇషిక నోటి దగ్గర తను తెప్పించిన రోటీ విత్ పన్నీర్ బటర్ మసాలా కర్రీతో పెట్టి ముందు తిను, నీకు ఓపిక వస్తేనే కదా మనం నెక్స్ట్ చేయబోయే దానికి నువ్వు నాకు కోఆపరేట్ చేసేది అని వెంటనే అల్లరిగా మారిపోయి కన్ను కొట్టి ఇషికని పూర్తిగా డైవర్ట్ చేశాడు మాటలతోనే. డిన్నర్ చేయటం ఆలస్యం. ఇవాన్ ఇషికని ఎత్తుకొని బెడ్ వైపు వెళ్తుంటే ఇషిక భయంగా ఇప్పుడు కాదు కొంచెం టైం ఇవ్వండి అని అన్న ఇవాన్ పట్టించుకోకుండా నో టైం బేబీ, ఇక్కడ ఉన్న వారం రోజుల అనుక్షణం మన సొంతం, ప్రతి క్షణం మన కలల సౌధాన్ని నిజం చేసుకోవటమే మన పని అంటూ ఇషికని అల్లుకుపోయి అర్ధరాత్రి వరకు ఇషికని పూర్తిగా తన దాన్ని చేసుకున్నాక చెమటలు చిందించిన ఇద్దరి శరీరాలని గర్వంగా చూసుకొని అలసిపోయిన ఇషికని తన గుండెల మీదకి లాక్కొని ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపో అంటూ ఇద్దరి చుట్టూ బెడ్షీట్ నీట్గా కప్పేసి టెంపరేచర్ సెట్ చేసి ఇషిక వెన్ను మీద జోకొడుతూ ఉంటే అప్పటికి అలసిపోయిన ఇషిక కళ్ళు మూసుకోగానే నిద్రలోకి జారుకుంది. తన అలసటికి గుర్తుగా తన నుదిటి మీద అంటుకుపోయిన వెంట్రుకల్ని సుతారంగా మునివేళ్లతో చెవి వెనక పెట్టి మన లైఫ్లోనే మెమొరబుల్ టైం ఇదే కదా ఇషు, ఫస్ట్ టైం పీస్ఫుల్గా అది నీతో ప్రేమగా నువ్వు కోరుకున్న ఇవాన్గా ఉన్నాను. కాలం ఇక్కడే ఆగిపోతే బాగుండనిపిస్తుంది అంటూ కన్నీటి చెమ్మతో తన నుదిటి మీద ముద్దు పెట్టి ప్రశాంతంగా నిద్రలోకి జారుకున్నాడు. అలా అనుకున్నట్టుగా మరో వారం రోజులు బాలీలో చూడాల్సిన ప్లేసెస్ అన్నీ చూసి ఇషికని తన ప్రేమతో ఉక్కిరిబిక్కిరి చేసి తనలో ఎంత ప్రేమ ఉందో ఆ ప్రేమ మొత్తం ఇషిక మీద కురిపించి ఇషికని పూర్తిగా సంతోషపెట్టి ఇంటి దగ్గర ఉన్న వాళ్ళ కోసం షాపింగ్ చేసి ప్రతిరోజు ఇషితతో మాట్లాడుతూ తమ ప్రైవసీని ఎంతో అందంగా తమ జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకంగా మలుచుకున్నారు ఇద్దరు. తిరిగి ఇండియా వెళ్లే రోజు అన్నాడు ఇవాన్, ఇయర్లీ కనీసం ఒక్కసారైనా ఇలాంటి ట్రిప్ మనం వేసుకోవాలి ఇషు, లేదంటే మన లైఫ్లో మనం మన టైంని మిస్ చేసుకుంటాము అని. సంవత్సరంలో ఒక్కసారైనా ఇద్దరు విడిగా ఒక వారం రోజులు తమ ప్రైవసీని ఎంజాయ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. తిరిగి ఇంటికి చేరిన వాళ్ళ మొహంలో సంతోషం చూసి అందరూ ఆనందించారు. అన్ని రోజులు మమ్మీని డాడీని మిస్ అయిన ఇషిత ఇద్దరి మీదకి దూకి ఐ మిస్ యూ అంటూ వాళ్ళ బుగ్గల మీద ముద్దులు పెట్టి ముద్దుగా చెప్పింది.
మిస్ యూ టూ అంటూ ఇవాన్ ఇషికలు కూడా ఇషిత బుగ్గల మీద ముద్దుల వర్షం కురిపించి వాళ్ళ మిస్సింగ్ ఫీలింగ్ని చూపించేశాక ఇవాన్ ఇషితకి తను తెచ్చిన గిఫ్ట్స్ అన్నీ ఇస్తుంటే ఎలా ఉన్నారు అత్తయ్య మావయ్య అమ్మమ్మ గారు తాతయ్య గారు అంటూ అందరినీ పలకరిస్తూ అక్కడే ఉన్న సాగర్ నర్మదల గారిని కూడా నర్మద నారాయణ గారిని కూడా పలకరించి అందరితో మాటల్లో పడిపోతే ఇవాన్ మాత్రం కూతురితో ఆటల్లో పడిపోయాడు. అన్ని రోజులు మిస్ అయినందుకు ఇషిత కూడా డాడా అంటూ ఇవాన్ని వదలకుండా తన వెనకే తిరుగుతూ ఉంది. అలా రోజులు ఎంతో సంతోషంగా ముందుకు వెళ్తున్న తరుణంలో సడన్గా ఒకరోజు మా ఇంటి పక్కన ఉన్న విల్లా అమ్ముతున్నారు సాగర్. అది మీరు కొనుక్కొని అక్కడికి రావచ్చు కదా. ఇలా దూరం దూరంగా ఉండటం కంటే దగ్గర ఉండటం బెటర్ కదా. అలా అయితే నువ్వు మా ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు. మేము నీ ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు. అందరం కలిసి ఉన్న ఫీలింగ్ కూడా వస్తుంది. ఏమంటావు అని అడిగాడు ఇవాన్. నేను నాన్నతో మాట్లాడి చెప్తాను బావా అంటూ సాగర్ నారాయణ గారితో మాట్లాడితే అది బాగానే ఉండటంతో సరే అన్నారు ఆయన. ఇక పనులన్నీ ముగించుకున్న సాగర్ వాళ్ళు రిజిస్ట్రేషన్ తర్వాత మంచి రోజులు లేవని ఆ ఇంట్లోకి వెళ్ళటానికి మూడం వచ్చిందని 1 నెల రోజులు ఆగాలని పంతులు గారు చెప్పటంతో ఆగిపోయి ఆ ఇంట్లో వాళ్ళకి కావలసినట్టు రెన్యువేట్ చేయించుకుంటూ నర్మద నారాయణ గారిని తీసుకుని ఇషిక ఇంటికి వచ్చి వాళ్ళు బిజీ అయితే సాగర్ ఆఫీస్లో బిజీ. ఇక ఇషిక ఇవాన్లు తమ ఆఫీస్తో పాటు ఇషితతో బిజీ అయిపోయారు. అలా రోజులు ఎంత స్పీడ్గా గడుస్తున్నాయో తెలియకుండానే ముందుకు పరిగెత్తాయి. సడన్గా ఒకరోజు మధ్యాహ్నం సమయంలో ఇవాన్కి ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ కాల్ వినటమే ఇవాన్ అదిరిపడి వెంటనే వస్తున్నాను అంటూ ఇషికకి ఏం చెప్పకుండా తనని తీసుకొని బయలుదేరితే సాగర్కి మెసేజ్ చేశాడు. ఆ మెసేజ్ చూడటమే ఇటువైపు సాగర్ కూడా హడావిడిగా పరిగెత్తాడు. అలా ఇవాన్ సాగర్ కార్లు ఒకేసారి హాస్పిటల్ దగ్గర ఆగటం ఆలస్యం. ఇషిక భయపడిపోయి ఏమైంది, హాస్పిటల్కి ఎందుకు తీసుకువచ్చారు, మళ్ళీ అమ్మమ్మ గారికి ఏమైనా అయ్యిందా అని భయంగా అడుగుతున్న ఇషిక భుజం చుట్టూ ఇవాన్ తన చేయి వేసి ముందు లోపలికి పద అంటూ లోపలికి తీసుకువెళ్ళాడు. డైరెక్ట్గా ఆపరేషన్ థియేటర్కి తీసుకువెళ్ళిన ఇవాన్కి అక్కడ మోక్షిత్ పేరెంట్స్తో పాటు ఏడుస్తున్న ఇషిత కనిపించటమే ఏమైంది ఇషుకి అంటూ ఇషిక పరిగెత్తుకుంటూ ఇషిత దగ్గరికి వెళ్ళి ఏమైంది రా ఇషు అంటూ ఒళ్ళంతా తడుముతూ ఉంటే మోక్ష్ మమ్మీ అంటూ ఇషిత ఏడుస్తుంటే ఇవాన్ ఇషితని ఎత్తుకుని గుండెలకి హత్తుకుని గుండెదడ తగ్గించుకుంటూ బాధగా మోక్షిత్ తల్లిదండ్రుల వైపు చూశాడు. వాళ్ళు కన్నీరు మున్నీరుగా ఏడుస్తూనే ఉన్నారు ఆగకుండా. ఇషిక భయంగా ఏం జరిగింది ఇవాన్ గారు అంటే ఇషిత వాళ్ళు ఐస్ క్రీమ్ కోసమని బ్రేక్ టైంలో బయటికి పరిగెత్తారంట. వాచ్మెన్ చూసుకోలేదు. ఆ టైంలో వాడు గేట్ దగ్గర లేడంట. ఇషిత వాళ్ళు రోడ్ మీదకి వచ్చిన సమయంలో పెద్ద లారీ వచ్చి మోక్షిత్ని కొట్టేసింది. అలా కొట్టే సమయంలో ఇషిత మోక్షిత్ కంటే కొంచెం ముందు ఉండటం వలన తప్పించుకుంది. లేదంటే అని కన్నీళ్లతో ఊహించుకోవటానికి కూడా సిద్ధంగా లేని ఇవాన్ కళ్ళు మూసుకుంటే ఇషిక షాక్ అయిపోయి ఏంటి అంటూ ఇషితని గుండెలకి హత్తుకొని ఏడుస్తున్న మోక్షిత్ తల్లిదండ్రుల వైపు చూశాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగిన ఇవాన్ ఏం జరిగిందని అడిగితే తెలియదు ఇవాన్ గారు, మాకు ఫోన్ వచ్చింది మోక్షిత్కి యాక్సిడెంట్ జరిగిందని. అసలు అలా ఎలా జరిగిందో తెలియదు, వాడు ఎలా ఉన్నాడు అని భయంగా ఉంది అని అన్నారు. ఇంతలో డాక్టర్ బయటికి రావటంతో ఎలా ఉంది బాబుకి అని అడిగారు మోక్షిత్ పేరెంట్స్. వాళ్ళతో పాటు ఇవాన్ వాళ్ళు కూడా. డాక్టర్ కొంచెం స్మైలీ ఫేస్తో మీరు చాలా లక్కీ. లారీ ఫోర్స్గా గుద్దిన ఎదురుగా వెళ్తున్న ట్రక్లో మెత్తటి అట్టపెట్టెల మీద పడటం వలన మీ అబ్బాయికి చెయ్యి మాత్రమే కొంచెం బ్రేక్ అయ్యింది. అంటే యాక్సిడెంట్ జరిగే సమయంలో లారీ కంటే ముందు ఆటోలో పాత సరుకైన అట్టపెట్టెలు వేసుకొని వెళ్తున్నారు. లారీ గుద్దినప్పుడు మోక్షిత్ ఎగిరి అట్టపెట్టెల్లో పడటం వలన పెద్దగా ఇంజూరీ కాలేదు. ఇంకేం కాలేదు అని చెప్పగానే వాళ్ళు కొంచెం రిలాక్స్ అయినా వెంటనే లారీ గుద్దిన సమయంలో తల దగ్గర కొంచెం చిన్న దెబ్బ తగిలింది. అది మాత్రమే మీ అబ్బాయికి తగిలిన కొంచెం మేజర్ దెబ్బ. దానివల్ల అప్పుడప్పుడు మీ అబ్బాయికి హెడేక్ రావచ్చు.
అంతకు మించి ఏమీ లేదు. హీ ఈజ్ ఔట్ ఆఫ్ డేంజర్. మీరు భయపడాల్సిన అవసరం లేదు అనగానే అందరూ గుండెల మీద చేయి వేసుకున్నారు. ఇంతలో ఇవాన్, అసలు ఇంత అజాగ్రత్తగా ఎలా ఉన్నారో ఆ స్కూల్ వాళ్ళు, ఇప్పుడే వెళ్ళి తేల్చేస్తాను వాళ్ళ సంగతి అని ఇషితని ఇషిక చేతిలో పెట్టిన ఇవాన్, నేను స్కూల్కి వెళ్తున్నాను, డైరెక్ట్గా ఈవినింగ్ వచ్చేస్తాను, నా కోసం ఎదురు చూడకు అని చాలా సీరియస్గా చెప్పి, మోక్షిత్ పేరెంట్స్ హాస్పిటల్కి రావటం వలన సారీ చెప్పి వెళ్ళిపోయిన ఆ స్కూల్ ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్తే సాగర్ కూడా వెనకే పరిగెడుతూ, నేను త్వరగా వస్తాను అక్క, బావని ఒక్కడిని వదిలితే తర్వాత ప్రాబ్లం అవుద్ది అని అరిచి చెప్పి వెళ్ళాడు. ఇషిక మాత్రం కొంచెం భయంగా, కొంచెం ప్రశాంతంగా గుండెల మీద చేయి వేసుకొని, మోక్షిత్కి ఏం కాలేదు, అది చాలు అంటూ కోపంగా ఇషిత వైపు చూసి, అసలు టైం కాని టైంలో ఐస్ క్రీమ్ కోసం ఎందుకు బయటికి వచ్చారు మీరు అని అరుస్తుంటే ఇషిక అమ్మగారు, అయ్యో పాపం ఏమనకండి పాపని అని అన్నారు. ఏంటండి ఏమనకుండా ఉండేది, పొరపాటున ఈరోజు వీళ్ళకేమైనా గట్టిగా దెబ్బ తగిలి ఉంటే మనం ఏమైపోయే వాళ్ళం, వీళ్ళ మీద ప్రాణాలు పెట్టుకున్న మనం వీళ్ళ కంటికి ఎప్పుడూ కనిపించమండి అంటూ ఏడుస్తున్న ఇషిక రెక్క పట్టుకొని, చెప్పు, ఎందుకు బయటికి వచ్చారు, స్కూల్ నుంచి బయటికి రావద్దని డాడీ చెప్పాడా లేదా అని అరుస్తుంటే ఇషిత భయపడిపోయి, సారీ మమ్మీ, కావాలని రాలేదు, స్కూల్ బయటే ఐస్ క్రీమ్ కనిపించింది, మోక్ష్ కూడా కావాలని అనటంతో వాచ్మెన్ అంకుల్ దగ్గరికి వెళ్ళాము ఐస్ క్రీమ్ తెమ్మని చెప్పడానికి, కానీ వాచ్మెన్ అంకుల్ లేకపోవడంతో ఐస్ క్రీమ్ వెళ్ళిపోతుంటే తెచ్చుకుందామని బయటికి వచ్చేసాము, ఐఎమ్ సారీ మమ్మీ అని ఏడుస్తూ ఉంటే ఇషిక ఏడుస్తూ, ఏంటి సారీ, మీరు చేసిన పని వల్ల మోక్షిత్ చూడు ఎలా ఉన్నాడో, ఇంకొకసారి మేము చెప్పిన మాట వినకుండా ఉంటావా, నువ్వు చేసిన నిర్లక్ష్యం వల్లే ఈరోజు మోక్షిత్ ఇక్కడ ఉన్నాడు అని అరుస్తుంటే ఇషిత భయపడిపోయి గట్టిగా ఏడ్చేసింది. ఇంతలో మోక్షిత్ అమ్మగారైన రక్షిత గారు ఇషితని తన వైపు లాక్కొని, ఏంటండి మీరు, చిన్నపిల్ల తెలియక పొరపాటు చేసింది, ఇప్పుడు మోక్షిత్ కూడా బాగానే ఉన్నాడు కదా, అరవకండి భయపడిపోతుంది అని ఇషితని ఎత్తుకుని వెన్ను నిమురుతూ, ఏం లేదు ఇషు అంటూ తనని ఓదారుస్తూ ఉంటే ఇషిత మాత్రం తల్లి అరుపులకి భయపడిపోయి కుక్కపెట్టి ఏడుస్తూ డాడా డాడా అంటూ కలవరిస్తూ ఉంది. ఇషితని అలా చూసి వెంటనే ఇషిక దగ్గరికి తీసుకుని, సారీ ఇషు అంటూ మొహమంతా ముద్దులు పెడుతూ, చాలా భయం వేసింది, పొరపాటున నీకు కూడా ఏమైనా జరిగితే నేను బ్రతకగలనా ఇషు అంటూ తనని ఒడిలోకి తీసుకొని జోకొడుతూ ఉంటే ఏడుస్తూనే నిద్రపోయింది ఇషిత. ఇక స్కూల్కి చేరిన ఇవాన్ చాలా కోపంగా ఆఫీస్ రూమ్కి వెళ్ళి ప్రిన్సిపల్ అంటూ గట్టిగా అరుస్తూ లేడీ ప్రిన్సిపల్ మీదకి వెళ్తుంటే వెనకే వచ్చిన సాగర్ ఇవాన్ని ఆపుతూ, ఏం చేస్తున్నావు బావా అంటే, నన్ను వదులు సాగర్, అసలు వీళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఏమైనా ఉందా, చిన్న పిల్లలు ఉంటున్న స్కూల్లో ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఇలా పిల్లల్ని ఇష్టానికి వదిలేస్తారా, ఈరోజు మోక్షిత్కి ఏమైనా జరిగితే వీళ్ళు తిరిగి ప్రాణాలు తీసుకువచ్చే వాళ్ళ అని అరుస్తూ ఉంటే ప్రిన్సిపల్ ఇవాన్ కోపానికి భయపడిపోయి, సారీ సార్, మా వాచ్మెన్కి ఆ టైంలో ఎవరో ఫోన్ చేసి పక్కకి పంపించారు, ఏదో యాక్సిడెంట్ అంటూ, వాచ్మెన్ చూసుకోకుండా పిల్లలు వచ్చే టైం కాదు కదా అని వెళ్ళిపోయాడు, ఆ టైంలోనే మీ పిల్లలు బయటికి వెళ్ళటం వలన ఇదంతా జరిగింది, ఇంకొకసారి ఇలా జరగకుండా చూసుకుంటాం సార్ అని అంటున్నా ఇవాన్ పట్టించుకోకుండా, మీ నిర్లక్ష్యం నాకు అస్సలు నచ్చలేదు, ఇప్పుడే మీ స్కూల్ మీద కేసు వేస్తా, అసలు ఈ స్కూల్ ఎలా నిలబడుతుందో చూస్తాను అని అరుస్తుంటే ప్రిన్సిపల్ భయపడిపోయి, సార్ అంత పని చేయకండి, నా ఉద్యోగం పోతుంది అని పెద్ద వయసు ఆవిడ బ్రతిమిలాడుతుంటే సాగర్ కష్టంగా ఇవాన్ని బయటికి తీసుకువచ్చి, ఇంత కోపం పనికిరాదు బావా, అసలు జరిగిన దాంట్లో మన ఇష్యూ తప్పు లేదా ఏంటి, నువ్వు వీళ్ళ మీద అరవటానికి అని సీరియస్గా అన్నాడు. అయినా పట్టించుకొని ఇవాన్ వెంటనే లోపలికి వెళ్ళిపోయి, సీసీటీవీ ఫుటేజ్ ఉందా స్కూల్ బయట అని అడిగితే ఆవిడ భయపడిపోయి ఉంది అని చెప్పటమే, త్వరగా కాపీ చేసి ఇవ్వు అని ఖాళీ పెన్ డ్రైవ్ తన దగ్గర ఎప్పుడు ఉండటంతో అది తీసి ఆవిడకి ఇచ్చి త్వరగా అని అరవటంతో
ఆవిడ భయపడి సీసీటీవీ ఫుటేజ్ కాపీ చేసి ఇవ్వటమే. ఇంకొకసారి చిన్న పొరపాటు ఈ స్కూల్ వల్ల జరిగే ఏ చిన్న పిల్లాడికైనా దెబ్బ తగిలిందని తెలిసిందంటే ఐ స్వేర్ ఇక మీరు ఈ స్కూల్ గురించి మర్చిపోవాల్సిందే అని వార్నింగ్ ఇచ్చి సాగర్ని తీసుకుని తిరిగి హాస్పిటల్కి వెళ్ళేసరికి ఈషిత ఏడ్చి ఏడ్చి నిద్రపోయిందని, మోక్షిత్ కూడా తర్వాత రోజు డిశ్చార్జ్ చేస్తారని తెలిసి రక్షిత గారు ఆవిడ భర్త మాధవన్ గారు ఇవాన్ వాళ్ళని వెళ్ళిపోమంటే ఇవాన్ వాళ్ళతో సారీ చెప్పి ఇషికలని తీసుకొని ఇంటికి వెళ్ళటమే. పెన్ డ్రైవ్ ల్యాప్టాప్కి కనెక్ట్ చేసి యాక్సిడెంట్ ఎలా జరిగిందో చూశాడు. అందులో వాంటెడ్గా స్కూల్ దగ్గర వరకు వచ్చిన లారీ ఈషితని మోక్షిత్ని చూడటమే రైస్ చేసి రావటం గమనించి కళ్ళు చిన్నవి చేసిన ఇవాన్, ఇది వాంటెడ్గా చేశారా? ఎవరి కోసం? మోక్షిత్ కోసమా? ఈషిత కోసమా అని రిస్క్ తీసుకోలేక దాని గురించి ఎంక్వైరీ చేయాలని ఫిక్స్ అయ్యి లారీ నెంబర్ ట్రేస్ చేయమని పర్సనల్ రిక్వెస్ట్ కింద కమిషనర్కి అప్పటికప్పుడు ఫోన్ చేసి అడిగితే ఉదయానికల్లా ఇన్ఫర్మేషన్ ఇస్తానని కమిషనర్ చెప్పటం, ఉదయానికి ఇన్ఫర్మేషన్ రావటం, ఇషితల్ని హాస్పిటల్కి వెళ్ళి ఒకసారి మోక్షిత్ని పలకరించి వాళ్ళ ఇంటికి వెళ్లే వరకు అక్కడే ఉండి రమ్మని సాగర్తో పాటు వెళ్ళమని ఇషితలని పంపించటం. ఇవాన్ మాత్రం ఆ లారీ ఓనర్ దగ్గరికి వెళ్ళి తన పద్ధతిలో ఎంక్వైరీ చేసి లారీని ముందు రోజే ఎవరో రెంట్కి తీసుకున్నారని తెలుసుకోవటం. వాళ్ళ డీటెయిల్స్ ఉండటంతో ఆ డీటెయిల్స్ బట్టి వెళ్ళిన ఇవాన్కి అక్కడ మందు తాగుతున్న వ్యక్తిని చూసి లారీ డ్రైవర్గా గుర్తించి 4 పళ్ళు ఊడేలా కొట్టి నిజం రప్పించిన తనకి అన్నోన్ నెంబర్ నుంచి కాల్తో పాటు ఇషిత ఫోటో వచ్చి యాక్సిడెంట్ చేయమని కాంట్రాక్ట్ వచ్చిందని ఆన్లైన్ పేమెంట్ చేశారని తెలుసుకొని షాక్ అయ్యి ఆ నెంబర్ ఈజీగా వాడి డీటెయిల్స్ తీసుకొని నెంబర్ బ్యాక్ స్టేట్మెంట్ తీసుకున్న ఇవాన్ ఈజీగా వాడి డీటెయిల్స్ తీసుకొని చేసింది అక్షిత్ తండ్రిని కనిపెట్టి బ్రతకమని వదిలేస్తే బ్రతుకు మీద ఆశ వదిలేసుకోవాలని మళ్ళీ నా ప్రిన్సెస్ జోలికి వచ్చావా? ఈసారి నీకు బ్రతికే అర్హత లేకుండా చేస్తాను అని ఆవేశంగా అనుకుంటూ అక్షిత్ వాళ్ళ ఇంటికి బయలుదేరాడు. ఇక్కడ అక్షిత్ తన తండ్రి మీద రంకెలు వేస్తూ వాడి కొడుకుని కిడ్నాప్ చేసినట్టే దీనిని కూడా కిడ్నాప్ చేద్దామంటే కాదు అంటూ చంపేద్దామన్నావు. ఇప్పుడు చూసావా అది తప్పించుకుంది. ఇప్పుడు కానీ మన గురించి వాడు లాగాడంటే ఇక చెప్పడానికి ఏం ఉండదు అని అరుస్తూ ఉంటే అక్షిత్ తండ్రి ఆవేశంగా, నోరు ముయ్యి, నీకంటే ఎక్కువ కోపం వాడి మీద నాకుంది. నాకు లేదనుకున్నావా ఇవాన్ని దెబ్బ కొట్టాలని? ఒక్కసారి వాడి కూతురు ప్రాణం పోయిందంటే వాడు బ్రతుకున్న జీవోత్సవంగా మారుతాడు. దానితో పాటు వాడు నమ్మలేని నిజాన్ని వాడికి చెప్పి వాడి జీవితం మీద హోప్ పోయేలా చేస్తాను. నువ్వు నాకు పుట్టినవాడివి, నేను నీకు పుట్టినవాడిని కాదు. నా మీద నువ్వు ఎగరటానికి అర్థమైందా? అయినా అక్కడ ఆ ఇషితకి ఏమీ జరగలేదు కాబట్టి వాడు జరిగింది తెలుసుకునే అవకాశం లేదు. నువ్వు అనవసరంగా వాడికి హైప్ క్రియేట్ చేయకు అని సీరియస్గా చెప్పిన ఆయనని చూసి అక్షిత్ అసహనంగా మొహం పెట్టడం ఆలస్యం. ఎగిరి అల్లంత దూరంలో పడ్డాడు వీల్ చైర్లో నుంచి. దెబ్బకి షాక్ అయిన అక్షిత్ నాన్నగారు వెనక్కి తిరిగి చూసేసరికి ఇవాన్ చాలా కోపంగా ఊగిపోతూ ఎర్రబడిన మొహంతో చిరుతనిప్పుల్లాంటి కళ్ళతో అక్షిత్ వైపు నడుస్తుంటే నిజంగానే ఒక పులి వేటాడటానికి వచ్చిందా అనిపించింది ఆయనకి. ఇక అక్షిత్ ఎగిరి కింద పడిన సౌండ్కి కిచెన్లో నుంచి పరిగెత్తుకుంటూ వచ్చిన అక్షిత్ తల్లి ఇవాన్ని చూసి షాక్ అయి మళ్ళీ వచ్చేశాడు వీడు అని అనుకుని బాబు అంటూ కాళ్ళ మీద పడేలోపు ఆడవాళ్ళని కూడా చూడకుండా ఆవిడ చెంప మీద ఈడ్చిపెట్టి కొట్టిన ఇవాన్, ఇంకొకసారి మధ్యలోకి వచ్చావంటే చస్తావు. ఎన్ని అవకాశాలు ఇచ్చాను మీకు బ్రతికిపొమ్మని, కాదని నాకే ఎదురు తిరుగుతూ ప్రతిసారి ఇలా నా చేత ఏదో ఒకటి చేయించుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు నేను తీసుకోబోయే స్టెప్తో మీ జీవితాలు ఏమైపోతాయో మీరు కూడా ఊహించలేరు అని ఎంతో కఠినంగా అంటూ అక్షిత్ వైపు తిరిగి, సిగ్గు శరం లేని మనిషివా నువ్వు? పశువి. అవును, అందుకే ఇన్నిసార్లు చెప్పినా పదే పదే మళ్ళీ మళ్ళీ నా ఫ్యామిలీ జోలికి వచ్చి నా ఫ్యామిలీని నాకు కాకుండా చేయాలనుకున్నావు. ఇషికని దూరం చెయ్యాలనుకుని ఫెయిల్ అయ్యావు. మరోసారి నా బిడ్డని దూరం చేసి నాలో రాక్షసుడిని నిద్రలేపావు. ఇప్పుడు మళ్ళీ నా ప్రిన్సెస్ని, నా యువరాణిని చంపాలని చూస్తావా? నేను కనుక్కోలేను అనుకున్నావా?
లేదంటే ఏదో పొరపాటు జరిగిందని వదిలేస్తానని అనుకున్నావా అంటూ అక్షిత్ వైపు ఒక్కో అడుగు వేసిన ఇవాన్ కాళ్ళు లేని అక్షిత్ సెంటర్ పాయింట్లో గట్టిగా కొట్టి అతని అరుపు బిల్డింగ్ మొత్తం లో వినిపించేలా చేశాడు. అంతలా వినిపిస్తున్న వాళ్ళ దగ్గరికి ఎవరూ రాలేదు. బికాజ్ అప్పటికే జరిగిన వాటి వల్ల ఆస్తులన్నీ పోయి పని వాళ్ళందరూ జీతాలు లేక ఆ పనులు మానేసి వెళ్ళిపోవటంతో ఉన్న ఒక్క బిల్డింగ్లోనే తమ పని తాము చేసుకుంటూ బ్రతుకుతున్న వాళ్ళకి రివెంజ్ అంటూ ఇషికకి యాక్సిడెంట్ చేసినట్టు ఇషితకి యాక్సిడెంట్ చేసి చంపేయాలి అనుకున్నారు. ఇషిక అంటే పెద్దది కాబట్టి బ్రతికిపోయింది. ఇషిత చిన్నది కాబట్టి ఒక్కసారి లారీ గుద్దితే దెబ్బకి చచ్చిపోతుందని ఫిక్స్ అయ్యారు. అందుకే మరోసారి సేమ్ ఫార్ములా యూజ్ చేశారు. కానీ వాళ్ళ బ్యాడ్ లక్ ఇషిత బ్రతికి వాళ్ళ కోసం యముడు వచ్చేలా చేసుకున్నారు. ఇంతలో తేరుకున్న అక్షిత్ నాన్నగారు ఇవాన్ అంటూ గట్టిగా అరుస్తూ పైకి లేవగానే ఇవాన్ చాలా కోపంగా పెద్దవాళ్ళని కూడా చూడకుండా చితకబాదేశాడు. ఈసారి కనీసం ముందు వెనక కూడా చూసుకోలేదు. దాని ఫలితం ఆయన రక్తం కప్పుకొని బాడీ పార్ట్స్ అక్కడికక్కడ విరిగిపోయినట్టు కింద పడిపోయారు. ఇక ఇవాన్ కారులో ఎప్పుడు లైసెన్స్ గన్ ఉండటంతో అక్షిత్ ఇంట్లోకి వచ్చేటప్పుడే పనికొస్తుంది అని ఆల్రెడీ తెచ్చుకోవటంతో అక్షిత్ని ముందుగా పిచ్చి కుక్కని కొట్టినట్టు కొట్టి అక్షిత్కి ఉన్న చేతులు కూడా విరిచేసిన ఇవాన్ ఇక నువ్వు బ్రతకటం వేస్ట్ అని అక్షిత్ నోట్లో గన్ పెట్టాడు. దెబ్బకి అక్షిత్ భయంతో వణికిపోతూ ఉంటే దెబ్బలతో పక్కన పడిపోయి ఉన్న అక్షిత్ నాన్నగారు ఇవాన్ చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. ఇలా చేస్తే నువ్వు చాలా నష్టపోతావు. నీకు ఒక భయంకరమైన నిజం చెప్పాలి. అది చెప్పాక కూడా నువ్వు ఇలానే ఉంటే నువ్వు గ్రేట్ అని ఒప్పుకుంటాను అని అన్నారు. ఇవాన్ కళ్ళు చిన్నవి చేసి ఏం నిజం అని అడుగుతుంటే నా కొడుకును వదిలేయ్, అప్పుడు నిజం చెప్తాను అని అనగానే ఇవాన్ రాక్షసంగా నవ్వుతూ ఏంటి నా దగ్గర ట్రిక్స్ ప్లే చేయాలని చూస్తున్నావా? నీ కొడుకుని కాపాడుకోవడానికి నీకిక ఛాన్స్ లేదు. ఈ రోజుతో వీడి చావు ఖాయం అంటూ ట్రిగ్గర్ నొక్కేలోపు అక్షిత్ నాన్నగారు కంగారుగా నీ కొడుకు బ్రతికే ఉన్నాడు, చచ్చిపోలేదు అని గట్టిగా అరిచాడు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.